रामचंद्र राव जी, धर्मा राव जी, गुज्जल्लापी रेड्डी जी, चिंता संभामूर्ति जी, कोलापुला शंकर, पी श्रीमन, जनसेना नागेश, श्री प्रदीप, मंच पर उपस्थित सभी सम्माननीय अतिथिगण और उपस्थित सभी बहनों और भाइयों, मैं सबसे पहले इस प्राचीन मंदिरों की भूमि को बहुत बहुत नमन करता हूं। भगवान शिव और श्री लक्ष्मी नृसिंह स्वामी, इनको कोटि कोटि प्रणाम करता हूं। इस श्री सोमेश्वरा लक्ष्मी नृसिंह मंदिर की नगरी में मुझे आते हुए इसलिए भी खुशी होती है कि श्री लक्ष्मी नृसिंह ये मेरे परिवार का भी कुल दैवत है। వేదికను అలంకరించిన పెద్దలు, మరి ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరీమణులారా, ఈనాటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ లేగ రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతం ప్రాచీనమైన యొక్క శివ మందిరం, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి సోమేశ్వర స్వామి ఆలయానికి ప్రతీక ఈ రోజు ఈ ప్రాంతానికి రావడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. निजाम के विरुद्ध संघर्ष करने वाले स्वतंत्र सेनानी चक्कली इल्लम्मा और दोड्डी कोमरయ్య, इनको भी मैं नमन करता हूं। నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాట యోధులు చాకలి ఐలమ్మ మరి దొడ్డి కొమరయ్య గారి యొక్క స్మరణ చేసుకుంటున్నాను, వారికి నమస్కరిస్తున్నాను. इस चुनाव में लेगा राममोहन रेड्डी जी भारतीय जनता पार्टी के उम्मीदवार है। एक किसान परिवार से वो आते हैं और किसानों के, गरीबों के दर्द को वो समझते हैं। ఈనాటి యొక్క అభ్యర్థి లేగా రామ్మోహన్ రెడ్డి గారు మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన యొక్క వ్యక్తి, రైతుల యొక్క సమస్యల గురించి తెలిసిన యొక్క వ్యక్తి. उन्होंने हमेशा एससी, एसटी, ओबीसी इन सभी को साथ में लेकर काम किया है और सभी के उत्थान के लिए, सभी के विकास के लिए वो काम करना चाहते हैं। లేగ రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీల కోసం వారిని వెంట తీసుకొని వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పోరాటం చేసే వ్యక్తి. आज पिछले 10 वर्षों से तेलंगाना में बीआरएस का, केसीआर का शासन हम देख रहे हैं और ये 10 साल ये भ्रष्टाचार के 10 साल रहे हैं, ये दुराचार और अत्याचार के 10 साल रहे हैं। గత 10 సంవత్సరాలు ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ పరిపాలన ఉందో ఆ 10 సంవత్సరాలు కూడా అరాచకానికి, అన్యాయానికి, అవినీతికి పేరుగాంచింది. पहले इसका नाम टीआरएस था, फिर बीआरएस हुआ। मैं तो कहता हूं इसका नाम एफआरएस करना चाहिए। ये फैमिली राज पार्टी है, इसके सिवा कुछ नहीं है। నిజంగా ఈ యొక్క ఆ యొక్క పార్టీ పేరు మొదటిగా టీఆర్ఎస్ అని ఉండే, తర్వాత బీఆర్ఎస్ గా మారింది. కానీ నిజంగా నేను అంటున్నాను ఎఫ్ఆర్ఎస్ అని. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫ్యామిలీ రాష్ట్ర సమితి, కుటుంబం యొక్క పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. तेलंगाना की सरकार केवल एक परिवार के लिए चल रही है। तेलंगाना की सरकार में केवल एक परिवार को एम्प्लॉयमेंट मिला है। तेलंगाना की सरकार में भ्रष्टाचार के नए नए रिकॉर्ड तोड़े हैं। తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక కుటుంబం యొక్క సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతి పరమైన యొక్క ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పవలసిన యొక్క సమయం ఆసన్నమైంది. 2015 में जब मैं महाराष्ट्र का मुख्यमंत्री था, केसीआर साहब मेरे पास मुंबई आए थे और आकर उन्होंने मुझसे विनती की कि हमारे तेलंगाना को पानी चाहिए, आप महाराष्ट्र से पानी दीजिए। 2015లో నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ గారు నా దగ్గరికి వచ్చారు. తెలంగాణకు నీళ్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆ రోజు తెలంగాణకు నీళ్లు ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను. 25 सालों से तेलंगाना का, आंध्र प्रदेश का, महाराष्ट्र का एक वाद विवाद चलता था। जो पानी था वो महाराष्ट्र देना नहीं चाहता था क्योंकि उसमें सबमर्जेंस ज्यादा था। तेलंगाना को चाहिए था। जब मेरे साथ उनकी बातचीत हुई
तो मैंने कहा तेलंगाना और महाराष्ट्र पड़ोसी है, हम एक दूसरे के भाई हैं और इसलिए मैंने कहा महाराष्ट्र आपको पानी देगा और हमने ऐतिहासिक निर्णय लिया, तेलंगाना को पानी दिया। कालेश्वरम, मेडीगट्टा, ये जो बैरेज तैयार हुआ, ये जो प्रोजेक्ट तैयार हुआ, उस समय मैंने पानी दिया, इसलिए तेलंगाना में ये पानी आया। గత 25 సంవత్సరాల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్యన గోదావరి యొక్క నీళ్ల కోసం పంచాయతీ జరుగుతూ ఉండేది. అటువంటి సమయంలో కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చి తెలంగాణ ప్రజల కోసం నీళ్లు అడిగితే తెలంగాణ ప్రజల యొక్క బాగు కోసం నేను ఆ రోజు ఒప్పుకొని ఆ సమస్యను పరిష్కరించి మహారాష్ట్రకు ఎక్కువ వాటా ఉన్నప్పటికీ కూడా దాన్ని తెలంగాణ ప్రజల కోసం ఆనాడు కాళేశ్వరం, మేడిగడ్డ యొక్క ప్రాజెక్టులు కట్టడానికి, ఆ యొక్క నీళ్లు ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను. लेकिन मैंने तो पानी तेलंगाना के किसानों के लिए, हमारे भाई बहनों के लिए दिया था, पर केसीआर ने उस पानी में इतना भ्रष्टाचार किया। आपको पता होगा, ये जो कालेश्वरम का प्रोजेक्ट तैयार हुआ, मात्र 3 वर्षों में इस प्रोजेक्ट को क्रैक आ गया बड़े पैमाने पर, उसमें आज क्रैक डेवलप हो गया और ऐसा लगता है कि शायद ये प्रोजेक्ट ध्वस्त हो जाएगा, ये प्रोजेक्ट गिर जाएगा और सारा का सारा पानी ये लोगों के खेतों में और घरों में घुसकर तबाही मचाएगा। इस प्रकार का भ्रष्टाचार और करोड़ों करोड़ों रुपए इस प्रोजेक्ट में तेलंगाना के मुख्यमंत्री ने अपनी तिजोरी में, अपने जेब में डाल दिए। తెలంగాణ ప్రజల యొక్క, రైతుల యొక్క సంక్షేమం కోసం నేను నీళ్లు ఇవ్వడానికి ఒప్పుకొని, మరి ఏదైతే మనం మహారాష్ట్ర, తెలంగాణ వాళ్ళము ఇరుగు పొరుగున ఉన్న యొక్క సోదరుల లాంటి వాళ్ళం కాబట్టి సంక్షేమం కోసం నీళ్లు ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ, కాళేశ్వరం యొక్క ప్రాజెక్టులు కట్టడం కోసం ఇస్తే వాటిని మరి దాంట్లో వందల కోట్ల, వేల కోట్ల రూపాయల యొక్క అవినీతి జరిగింది. ఈ రోజు ఆ ప్రాజెక్టుల యొక్క గేట్లు కుంగిపోయినాయంటే రాబోయే రోజులలో ఎంతటి యొక్క ఉపద్రవం ఉన్నదో, ఏ విధంగా అది మరి ధ్వంసం కావడానికి అవకాశం ఉన్నదో తెలియజేస్తున్నది. ఇందులో కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క అవినీతి మరి తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. आज हम देख सकते हैं कि तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार न होते हुए भी मोदी जी ने हजारों करोड़ रुपए तेलंगाना को दिए। पीएम जनधन योजना में 3600 करोड़, धान और कपास खरीदी में 1,60,000 करोड़ रुपया ये तेलंगाना को मोदी जी के माध्यम से मिला। తెలంగాణలో నరేంద్ర మోడీ గారి సర్కారు, బీజేపీ సర్కారు లేనప్పటికీ కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున మరి ఏదైతే పత్తి, మరి వడ్లు కొనడానికి 1,60,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 33,600 కోట్లు ఇక్కడ యొక్క ప్రజల సంక్షేమాని కోసం కూడా వెచ్చించడం జరిగింది. मोदी जी ने पीएम किसान के तहत तेलंगाना के किसानों को 9,000 करोड़ रुपए दिए। మోడీ గారు ఇక్కడ యొక్క రైతుల సంక్షేమం కోసం కిసాన్ సన్మాన్ అనే పథకం కింద 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో 6,000 చొప్పున వేయడం జరిగింది. రామగుండం में 7,000 करोड़ की फर्टिलाइजर फैक्ट्री दी। రామగుండంలో 7,000 కోట్ల రూపాయలు పెట్టి మరి ఎరువుల తయారీ కర్మాగారాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. जल जीवन मिशन में करीब 23,000 स्कूलों को पानी का कनेक्शन मिला और 5 लाख घरों में बिजली पहुंची। ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద 23,000 కోట్ల రూపాయలతోని పెద్ద ఎత్తున ఇక్కడ మరి అందరికి కూడా నీళ్లు వచ్చే విధంగా, ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే యొక్క కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. मोदी जी ने तेलंगाना में 1,09,000 करोड़ रुपए, 1,09,000 करोड़ ये रास्ते और हाईवे बनाने के लिए दिए। తెలంగాణలో మరి గ్రామ రోడ్లు గాని, పెద్ద హైవేలకు గాని నిర్మించడానికి 1,09,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క రోడ్లను నిర్మించడం జరిగింది. लेकिन आज हम देख सकते हैं हमारे पालाकुर्ती में भी जिस प्रकार से काम होना चाहिए था नहीं हुआ। ఇవాళ మన పాలకుర్తిలో కూడా ఎటువంటి అభివృద్ధి అయితే జరగాలనో అది జరగలేదు. यहाँ के एमएलए ये पंचायत राज मिनिस्टर भी है, लेकिन यहाँ पर कोई भी विकास नहीं हुआ।
ఇక్కడి యొక్క ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు ఆయన ఇవాళ ఇక్కడ అభివృద్ధి కోసం ఎలాంటి పని కూడా చేయలేదు. दयाकर राव ये केवल पार्टियां बदलते हैं और खुद की तिजोरी भरते हैं, इसके सिवा उन्होंने कुछ नहीं किया। దయాకర్ రావు ఇవాళ పార్టీలు మారుస్తూ ఉంటాడు. ఆయన యొక్క గెలుపు కేవలం ఆయన యొక్క కుటుంబము లేకపోతే పెద్ద ఎత్తున ధనం సంపాదించడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొకటి కాదు. लेकिन आपके आशीर्वाद से लेगा राम मोहन रेड्डी चुनकर आएंगे तो यहाँ का चित्र बदलेगा, लोगों का विकास होगा, आपका विकास होगा। మీ యొక్క ఆశీస్సులతోని లేగా రామ్మోహన్ రెడ్డి గెలిచొస్తాడు. ఆయన యొక్క గెలిచిన తర్వాత మీ యొక్క అభివృద్ధి గాని ఈ ప్రాంత అభివృద్ధి గాని బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. अब तेलंगाना में परिवर्तन करना होगा। बीआरएस और कांग्रेस ये सारे एक ही हैं, ये सारे के सारे एक साथ मिलकर केवल मोदी जी को हराना चाहते हैं। इसलिए न कांग्रेस न बीआरएस, अब केवल भाजपा, बीजेपी, बीजेपी, बीजेपी। ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున మార్పు రాబోతున్నది. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కేవలం మోడీ గారికి వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలందరూ కూడా తెలంగాణలో కేవలం బీజేపీ బీజేపీ బీజేపీని గెలిపిస్తామని చెప్పి ఆలోచన చేస్తున్నారు. और अब बीजेपी की सरकार आपके आशीर्वाद से चुनकर आएगी तो जिन्होंने भ्रष्टाचार किया है, आपके हिस्से का पैसा जिन्होंने खाया है, जिन्होंने आपका पैसा खुद के तिजोरी में लेकर गए, ऐसे सब लोगों को हमारी सरकार जेल में डालेगी। మీ యొక్క ఆశీస్సులతోని ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు చెందవలసిన డబ్బును ఎవరైతే దోచుకున్నారో వాటన్నిటిపైన విచారణ చేసి వాళ్ళను తప్పక బీజేపీ ప్రభుత్వం శిక్షిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. तेलंगाना में भारतीय जनता पार्टी का मुख्यमंत्री ये ओबीसी मुख्यमंत्री होगा। తెలంగాణలో మొట్టమొదటి యొక్క బీసీ ముఖ్యమంత్రి బీజేపీ ద్వారా అవుతాడని తెలియజేస్తున్నాను. और इतना ही नहीं, धर्म के आधार पर जो आरक्षण दिया है उसको हम समाप्त करेंगे और वो आरक्षण ओबीसी, एससी, एसटी इनको बढ़ाकर देंगे। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే మత ఆధారిత రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ తొలగించి భారతీయ జనతా పార్టీ ఆ రిజర్వేషన్స్ ను ఎస్సీ ఎస్టీలకు పంచుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. हमारी सरकार पेट्रोल डीजल पर वैट कम करके तेलंगाना में पेट्रोल और डीजल को सस्ता करेगी। మా యొక్క సర్కార్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న యొక్క దేశంలో అన్నిటికంటే ఎక్కువ ఉన్న యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లను లీటర్కు 15 రూపాయలు తగ్గిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. उज्ज्वला योजना के तहत हमारे माताओं बहनों को 4 गैस के सिलेंडर मुफ्त दिए जाएंगे। మా తల్లులందరికీ కూడా ఎవరైతే ఇవాళ మరి గ్యాస్ కొనుక్కొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సంవత్సరానికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. घर में अगर बेटी पैदा होगी तो बेटी जब 21 साल की होगी उसको 2 लाख रुपया दिया जाएगा। మీ ఇంట్లో ఆడబిడ్డ కనుక జన్మిస్తే ఆ ఆడబిడ్డ పేరు పైన 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని వాళ్ళు 21 సంవత్సరాల తర్వాత అవి పొందొచ్చు అని చెప్పి మనవి చేస్తున్నాను. छोटे किसानों को देसी गाय मुफ्त में दी जाएगी। చిన్న సన్నకారు రైతులకు మరి ఏదైతే దేశీయ యొక్క ఆవును అందరికి కూడా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. गरीबों को उनके आवास के पट्टे मुफ्त में दिए जाएंगे। ఏదైతే పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు తప్పక మీ ఇంటి యొక్క పట్టాలు ఇవ్వడం, ఇండ్లు కట్టించే యొక్క పనిని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. आप विचार कीजिए, आज मोदी जी ने देश के अंदर इतने महत्वपूर्ण विकास के काम किए। आज मोदी जी के नेतृत्व में देश बदल रहा है। मोदी जी का इंजन ये देश को आगे ले जा रहा है। अगर उसके साथ साथ तेलंगाना का इंजन भी जुड़ जाए तो तेलंगाना का इंजन और मोदी जी का इंजन, डबल इंजन तेलंगाना को तेजी से आगे ले जाएगा। ఒక్కసారి అందరూ ఆలోచించండి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం
మార్పు కోసం ఎన్నో రకాల ప్రజల యొక్క జీవితాలలో వెలుగును తీసుకొచ్చే యొక్క ప్రయత్నం చేస్తున్నది. అదే విధంగా మరి తెలంగాణ నరేంద్ర మోడీ యొక్క ఇంజన్ వేగంగా ముందుకు పోతున్నది. అదే విధంగా తెలంగాణలో గనక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇవి రెండు డబుల్ ఇంజన్ సర్కారుగా మీ యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. और ये डबल इंजन के साथ लेगा राम मोहन रेड्डी की बोगी लग गई तो हमारा पालाकुर्ती इतना तेजी से आगे जाएगा। यहाँ पर सिंचाई की व्यवस्था होगी, किसानों को मदद मिलेगी, गरीबों को मदद मिलेगी। यहाँ पर सारा का सारा मोदी जी का विकास सीधा लेगा राम मोहन रेड्डी जी के माध्यम से आप तक पहुंचेगा। ఇవాళ మోడీజీ ఏ విధమైన అభివృద్ధి జరుగుతున్నదో అది ఇక్కడ కూడా జరగాలంటే మీరు లేగా రామ్మోహన్ రెడ్డిని గెలిపించడం ద్వారా ఈ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ గాని, రైతులకు మద్దతు గాని, పేద ప్రజల యొక్క కష్టాలు గాని తీరుతాయని వీరు మోడీజీ యొక్క ప్రతినిధిగా ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధిలో పాల్పడతారని చెప్పి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తున్నాను. ये चुनाव लेगा राम मोहन रेड्डी का फ्यूचर, उनका भविष्य ठहराने वाला नहीं है। ये चुनाव आपका भविष्य ठहराने वाला है। ये चुनाव आपके आने वाले जनरेशन का, पीढ़ियों का भविष्य ठहराने वाला चुनाव है। इसलिए कमल का बटन दबाइए, बीजेपी को चुनकर लाइए, लेगा राम मोहन रेड्डी को चुनकर लाइए, तेलंगाना में बीजेपी की सरकार बनाइए। आपका विकास होगा, आपके बच्चों का विकास होगा, हमारा तेलंगाना आगे बढ़ेगा। धन्यवाद। जय हिंद, जय तेलंगाना। ఈ యొక్క రేపు 30తో జరగబోయే ఎన్నిక కేవలం లేగా రామ్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు నిర్ణయించే యొక్క ఎన్నిక కాదు. ఇవాళ ఇది మీ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక, మీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక. కాబట్టి రామ్మోహన్ రెడ్డిని గెలిపించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, మీ అభివృద్ధి జరుగుతుందని, అందుకోసం 30వ తేదీన జరిగే యొక్క ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు పైన ఓటు వేసి లేగా రామ్మోహన్ రెడ్డిని గెలిపించండి. మీ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాద్. జై హింద్, జై తెలంగాణ. భారత్ మాతా కీ. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ నాయకత్వం, దేవేంద్ర ఫడ్నవీస్ జీ నాయకత్వం,